నెల్లూరు చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఉప్పు కారం దట్టంగా తట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఏవో ధాన్యాలు, మెంతులు అవి పౌడర్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు మిక్సీ చేసుకోవాలి. బెండకాయలు, మామిడికాయ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా గ్రేవీలా చేసుకున్న తర్వాత ఇలా తాలింపు వేసుకోవాలన్నమాట. వేసుకొని తాలింపు కాదు, ఆవాలు, ఈ మెంతులు, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలన్నమాట. తర్వాత ఉల్లి ముద్ద పేస్ట్ చేసుకున్నాం కదా, చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇలాగే చేసేసాను. అండ్ చూసాను నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో అన్నీ ఇంకా నేను చెప్పవసరం లేదు, మీకు క్లియర్ తెలిసిపోద్ది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక 7-8 వీడియోస్కి మ్యూజిక్ పెట్టాను. మ్యూజిక్ మొత్తం డిలీట్ చేస్తారు. అది ఎందుకో అది డిలీట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా చాలా వీడియోస్ పెట్టాను, అన్ని వీడియోస్ కాపీరైట్స్ మ్యూజిక్ అని చెప్పేసి పెట్టాడు. సో నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే సార్ మ్యూజిక్ పెట్టకుండా ఓన్లీ వాయిస్తో పెడుతున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్ చేస్తున్నాడు, చాలా బాగా వచ్చింది. నాకైతే మంచి స్మెల్ వస్తుంది అనమాట అప్పటికి. సో రూమ్ అంతా ఈ చేపల పులుసుతో మంచి మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఇప్పటికొచ్చి తినలేదు ఒకసారి కూడా చేపల పులుసు, బట్ తినాలనిపించింది. కానీ ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ కొంచెం ట్రై చేశాను. చాలా బాగుంది చేపల పులుసు అయితే, ఎందుకంటే స్మెల్ చూస్తేనే సూపర్ అనిపించింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. వాహ్ 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 అని అంటారు. నువ్వు కవరే చేసేస్తున్నావు, అసలు కనిపించట్లేదు. చాలా